హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, నేను ఇవాళ మీ ముందుకి గోంగూర పచ్చి రొయ్యలు వీడియో చేయడానికి వచ్చాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను, చూడండి. క్లీన్ చేసిన పచ్చి రొయ్యలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి వేసి బాయిల్ చేసి పెట్టుకున్నది ఇది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు, గోంగూర. ముందుగా ఉడకపెట్టుకోవడానికి పచ్చిమిర్చిని కడిగి ఒక దాంట్లో వేసుకోవాలి. అలాగే గోంగూరను కూడా కడిగి మంచిగా ఒక డేక్షాలో వేసుకోవాలి. కొత్తిమీర కూడా కడిగి దాంట్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, గోంగూర, కొత్తిమీర ఇవన్నీ కడిగి ఇందులో వేసుకుందాం. ఈ డేక్షాలో వేసుకొని వీటిని ఉడకపెట్టుకోవాలన్నమాట మంచిగా. దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ బాయిల్ చేసుకునేటప్పుడు అడుగంటకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని డేక్షా పెట్టేసుకుందాం. సో మూత పెట్టుకొని ఉడికేంత వరకు ఈ గోంగూర ఇవన్నీ ఇలా ఉంచుకోవాలి. గోంగూర ఉడికింది లేదు చూద్దాం. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర కావాలి, అప్పుడు ఉడికినట్టు. సో అక్కడ గోంగూర ఉడుకుతుంది కాబట్టి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక డేక్షా పెట్టుకొని అది వేడి ఎక్కాక దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. సో ఉడికించిన ఈ రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని ఈ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని. సో ఆయిల్ కూడా వేడెక్కేసింది. దాంట్లోకి రెడీగా పెట్టుకున్న రొయ్యల్ని వేసేస్తున్నాను. వీటిని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే వేయించుకోవాలి, మరీ డీప్గా వద్దు. ఇంతకుముందు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఆ 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి కొంచెం కొత్తిమీర, ఒక 4 కరివేపాకు రెబ్బలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. సో ఈ రొయ్యలు తీసేసిన తర్వాత తాలింపు వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. సో ఇంకా నీరు అలానే ఉంది, ఇంకా ఉడకాలి. సో ఈ రొయ్యలు ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే బయట అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల అలాగే మెత్తగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అన్నమాట ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది. ఇది కొంచెమే ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ డీప్గా అయితే ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే గట్టి పడిపోతాయి రొయ్యలు. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, వీటిని తీసేస్తున్నాను. ఇంకా ఓ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, మిర్చిని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. 4 రెబ్బలు కరివేపాకుని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు యాడ్ చేయగానే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కొంచెం మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దాంట్లోకి తగినంత కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను.
ఇంత కారం చూసి భయపడకండి. సో మాకు అలవాటు కాబట్టి మేము వేసుకున్నాం. మీరైతే మీరు ఎంత తినాలనుకుంటారో అంతే వేసుకోండి. సో చాలామందికి కుకింగ్ రాని వాళ్ళు ఉంటారు, బిగినర్స్. వాళ్ళు నా వీడియోస్ తప్పకుండా చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతాయి మీకు. మీరు కంటిన్యూగా చూస్తే కనుక ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నా వీడియోని. చాలా ఈజీగా నేను ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను, స్పీడ్గా చెప్పకుండా. మీరు 1-2 సార్లు చూడాల్సిన అవసరంలా, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆపకుండా క్లియర్గా వింటే ఒకసారిగా మీకు అర్థమైపోద్ది ఎలా ఉండాలి ఏంటని. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొంచెం. దాంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాను గ్రేవీ కోసం. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే దానికి తగ్గంత వాటర్ని యాడ్ చేయాలి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసేయాలి. కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి. చూసేద్దాం. సో గోంగూర కూడా మోస్ట్లీ అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయాయి. సో ఉడికిపోయింది. సో వీటిని దించేసుకోవటం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. సో ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దీంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి. సో దీన్ని పప్పు గుత్తితో మొత్తం రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు మరీ నీళ్ళగా కాకుండా కొంచెం మంచిగా వీటిని రుబ్బుకోవాలి. గోంగూర కూడా మన కూరకి తగ్గట్టు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. కూర ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం. ఓకే, ఉడుకుతుంది. ఇంకొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్ అయిపోయింది. ఎంత కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం మళ్ళీ ఫైనల్గా. సో సరిపోయింది. దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేద్దాం ఇప్పుడు. అవి యాడ్ చేసేసుకొని వీటి ఒక 5 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగ ఉడికించుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది. సో 5 మినిట్స్ అయిపోయింది. రొయ్యలు వేసాం కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు దీంట్లోకి రెడీగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని యాడ్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇలా యాడ్ చేయాలి. సో గోంగూర ఫేవరెట్ అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు గోంగూర చికెన్ కానీ గోంగూర రొయ్యలు కానీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరైతే ఉన్నట్లయితే ఉన్నవాళ్ళు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాళ్ళు కర్రీ కూడా వండుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, పూర్తిగా ఒక్కసారి వీడియోని మంచిగా చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది, చేసేసుకోవచ్చు. సో కుకింగ్ రాని వాళ్ళు కూడా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లోనే అదిరిపోయే గోంగూర పచ్చిరొయ్యల కూర చేసేసుకోవచ్చు అనమాట. చూశారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కానీ ఆ గోంగూర కానీ సెట్ అయిపోయింది మొత్తానికి. సో మూత పెట్టుకొని గోంగూర యాడ్ చేసాం కాబట్టి ఒక 3 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం కొంచెం. సో 5 మినిట్స్ అయిపోయింది. సో చూద్దాం. స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది, చాలా బాగుంది. కర్రీ కూడా చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కర్రీ ఉడికేసినట్లే. సో ఒకసారి చూస్తాను కలిపి మీకు.
సూపర్ ఉంది కదా అసలు. వేడి వేడి అన్నంలో అలా వేసుకొని ఒక్కొక్క ముద్దుకు ఒక్కొక్క రొయ్య పెట్టుకొని తింటుంటే అదిరిపోద్ది. చూసారు కదా, మరి ఇంకెందుకు లేటు. సో ఇదే కర్రీ మీరు కూడా వండుకోవాలనుకుంటే నా వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా. అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా అనిపించినా కూడా కామెంట్ చేయండి కర్రీ గురించి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీస్ కిచెన్.